Welcome to Student Study Center 10th class English level 2 worksheets గురించి డిస్కస్ చేస్తున్నాం. మనం లాస్ట్ వీడియోలో వర్క్షీట్ 3 గురించి డిస్కస్ చేసాం. ఈ వీడియోలో లెవెల్ 2 వర్క్షీట్ 4 గురించి డిస్కస్ చేద్దాం. థర్డ్ వర్క్షీట్లో యూనిట్ 1 ఏ రీడింగ్ attitude is altitude segment 2 గురించి ఇచ్చారు. వర్క్షీట్ నెంబర్ 4లో యూనిట్ 1 ఏ రీడింగ్ attitude is altitude segment 3 గురించి ఇచ్చారు. ఈ వర్క్షీట్లో టోటల్ 20 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. దెర్ విల్ బి సెక్షన్ 1, సెక్షన్ 2 అండ్ సెక్షన్ 3. సెక్షన్ 1 వచ్చేసి రీడింగ్ కాంప్రిహెన్షన్, సెక్షన్ 2 ఈజ్ అబౌట్ vocabulary and section 3 is about grammar and section 4 is home assignment, that is creative writing. We will discuss about section 1, section 2 and section 3. First section 1 లో ఏమి ఇచ్చారు? రీడింగ్ కాంప్రిహెన్షన్. ఈ రీడింగ్ కాంప్రిహెన్షన్లో ఫస్ట్ ఒక ప్యాసేజ్ ఇస్తారు. దాన్ని చదివిన తర్వాత దాని కింద 10 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తారు. మనం ఆ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. ఫస్ట్ విల్ డిస్కస్ అబౌట్ ద ప్యాసేజ్. లిజన్ కేర్ఫుల్లీ. Read the following passage from lesson Attitude is Altitude. This passage is from lesson 1. Attitude is Altitude. At age 10, Nick tried to drown himself in the bath, but luckily the attempt was unsuccessful. I felt there was no purpose when you lack purpose and strength. It is hard to hold on, he said, but with the help of his religion, friends and family, Nick managed to pull through to become an international symbol of triumph over adversity. ఈ యాటిట్యూడ్ అండ్ ఆల్టిట్యూడ్ లెసన్లో మనం ఎవరి గురించి డిస్కస్ చేస్తున్నాం? వీఆర్ డిస్కసింగ్ అబౌట్ నిక్ వ్యూజిసిక్. At age 10, Nick tried to drown himself in bath, but luckily the attempt was unsuccessful. Nick 10 years old ఉన్నప్పుడు he was doing bath, he tried to drown himself. కానీ లక్కీగా ఆ అటెంప్ట్ అన్సక్సెస్ఫుల్ అయింది. I felt there was no purpose when you lack purpose and strength. నిక్ ఏమనుకున్నాడు? అసలు స్ట్రెంగ్త్ పర్పసే లేనప్పుడు అసలు ఈ జీవితమే వేస్ట్ అని అనుకున్నాడు. It was hard to hold on, he said, but with the help of religion, friends and family, Nick managed to pull through to become an international symbol of triumph over adversity. కానీ వాళ్ళ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్, రిలీజియన్ పీపుల్ హెల్ప్ వల్ల నిక్ బికేమ్ an international symbol of triumph over adversity. When I was 13, I read a newspaper article about a disabled man who had managed to achieve great things and helped others, said Nick. Nick 13 years old ఉన్నప్పుడు తను ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్ చదివిందంట. ఆ ఆర్టికల్ దేని గురించి ఉంది? ద ఆర్టికల్ వాజ్ అబౌట్ ఏ డిజేబుల్డ్ మ్యాన్. ఒక డిజేబుల్డ్ మ్యాన్ గురించి ఉంది. హూ హ్యాడ్ మేనేజ్డ్ టు అచీవ్ గ్రేట్ థింగ్స్ అండ్ హెల్ప్ అదర్స్. ఆ డిజేబుల్డ్ మ్యాన్ ఎన్నో గ్రేట్ థింగ్స్ అచీవ్ చేశాడంట. అండ్ హీ హెల్ప్డ్ మెనీ అదర్ పీపుల్, సెడ్ నిక్. ఐ రియలైజ్డ్ why God had made us like this, to give hope to others. It was so inspirational to me that I decided to use my life to encourage other people and give them the courage that the article had given me. ఆ న్యూస్ పేపర్ ఆర్టికల్ చదివిన తర్వాత నిక్ ఎంతో రియలైజ్ అయ్యిండు. ఆయన డిజేబుల్ అయ్యుండి కూడా ఎన్నో గ్రేట్ థింగ్స్ అచీవ్ చేసి ఎంతో మందికి హెల్ప్ చేసిండంట. ఈయన కూడా ఆయనని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎంతోమందిని ఇన్స్పైర్ చేయాలి, చాలామందిని ఎంకరేజ్ చేయాలి అని అనుకున్నాడు. ఐ డిసైడెడ్ టు బీ థ్యాంక్ఫుల్ ఫర్ వాట్ ఐ డూ హ్యావ్, నాట్ గెట్ యాంగ్రీ అబౌట్ వాట్ ఐ డోంట్. అప్పుడు ఇంకా ఆయన డిసైడ్ అయ్యాడు, నాకున్న దానికి నేను థ్యాంక్ఫుల్గా ఉంటా, నాకు లేని దాని గురించి నేను ఎప్పుడు కోపం తెచ్చుకోను అని అప్పుడు ఆయన డిసైడ్ అయిపోయాడు. ఐ లుక్డ్ ఎట్ మై సెల్ఫ్ ఇన్ ద మిర్రర్ అండ్ సెడ్, యు నో వాట్ ద వరల్డ్ ఇస్ రైట్ దట్ I have no arms or legs,
but they will never take away the beauty of my eyes. I wanted to concentrate on something good that I had. ఆ తర్వాత నిక్ మిర్రర్ ముందుకు వచ్చి తనను తాను చూసుకున్నాడు. ఈ వరల్డ్ మొత్తం నాకు ఆర్మ్స్ అండ్ లెగ్స్ లేవనుకుంటుంది, బట్ దే విల్ నెవర్ టేక్ అవే ద బ్యూటీ ఆఫ్ మై ఐస్. కానీ నా కళ్ళల్లో ఉన్న బ్యూటీని ఎవరు కూడా తీసేయలేరు. నాకు లేని దానిపైన కన్నా నాకున్న దానికోసం నేను ఎక్కువ కాన్సన్ట్రేషన్గా ఉంటా అని ఆయన అనుకున్నాడు. ద ఛాలెంజెస్ ఇన్ అవర్ లైఫ్స్ ఆర్ దే టు స్ట్రెంథెన్ అవర్ కన్విక్షన్స్. దే ఆర్ నాట్ దే టు రన్ us over, said Nick. In 1990, Nick won the Australian Young Citizen of the Year award for his bravery and perseverance. 1990లో నిక్కి ఆస్ట్రేలియన్ యంగ్ సిటిజన్ అవార్డు వచ్చింది. ఎందుకు వచ్చింది? ఫర్ హిస్ బ్రేవరీ అండ్ పర్సివరెన్స్. And once I was in a car and a girl at traffic lights was looking at me interestingly. She could only see my hair, so I decided to do a 360-degree spin in the car seat to freak her out. Her face was like, wow, what is going on? She sped off really quickly. ఒకసారి నిక్ కార్లో ఉన్నప్పుడు ట్రాఫిక్ లైట్స్ దగ్గర ఒక అమ్మాయి నిక్ని చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తుంది. కార్లో నుండి ఆ అమ్మాయికి నిక్ ఫేస్ మాత్రమే కనిపిస్తుంది. సో నిక్ ఏం చేసిండు, తన బాడీ అంతా చూపించడానికి 360 degrees స్పిన్ తిరిగిండు కార్లోనే. టోటల్ బాడీని చూసిన తర్వాత ఆ అమ్మాయి ఫేస్ ఎలా ఉంది? హర్ ఫేస్ వాజ్ లైక్, వావ్, వాట్స్ గోయింగ్ ఆన్. షీ స్పెడ్ ఆఫ్ రియల్లీ క్విక్లీ. ఇంకా నిక్ని అలా 360 degrees టర్న్ అయిండు కదా నిక్. ఆ ఫుల్ బాడీ చూసిన తర్వాత ఆ అమ్మాయి అక్కడ నుంచి స్పీడ్గా వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఇక్కడ మనకి క్వశ్చన్స్ ఇచ్చారు, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఫస్ట్ వన్ ఈస్, వాట్ వాజ్ ద లక్కీయెస్ట్ థింగ్ మెన్షన్డ్ ఇన్ ద ప్యాసేజ్? మనకి ప్యాసేజ్లో లక్కీయెస్ట్ థింగ్ ఏంటి? ఆప్షన్స్ చూడండి ఇక్కడ. నిక్ ట్రైడ్ టు డ్రాన్ హిమ్సెల్ఫ్ ఇన్ ద బాత్ బట్ లక్కీలీ ద అటెంప్ట్ వాస్ అన్సక్సెస్ఫుల్. ఆప్షన్ బి, నిక్ ట్రైడ్ టు రైట్ అన్ ఎగ్జామ్, లక్కీలీ హిస్ అటెంప్ట్ వాస్ అన్సక్సెస్ఫుల్. నిక్ ట్రైడ్ టు బాత్ బట్ లక్కీలీ ద అటెంప్ట్ వాస్ సక్సెస్ఫుల్. ఆప్షన్ డి, నిక్ ట్రైడ్ టు డ్రాన్ హిమ్సెల్ఫ్ ఇన్ ద బాత్ బట్ లక్కీలీ ద అటెంప్ట్ వాస్ అన్సక్సెస్ఫుల్. దీంట్లో లక్కీయెస్ట్ థింగ్ ఏంటి? ప్యాసేజ్లో మెన్షన్ చేసిన లక్కీయెస్ట్ థింగ్ ఆప్షన్ ఏ, నిక్ ట్రై టు డ్రౌన్ హిమ్సెల్ఫ్ ఇన్ ద బాత్ బట్ లక్కీలీ ద అటెంప్ట్ వాస్ అన్సక్సెస్ఫుల్. వెన్ నిక్ వాస్ బాతింగ్ he tried to drown himself, కానీ luckily that attempt was unsuccessful. Second question, how did Nick overcome his adversity? Nick తన adversity ని ఎలా ఓవర్కమ్ అయ్యాడు? With the help of religion, friends and family. Option B. Third question, the newspaper article was about. Nick 13 years old ఉన్నప్పుడు ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్ చదివి ఎంతో రియలైజ్ అయ్యిండు. ఆ న్యూస్ పేపర్ ఆర్టికల్ దేనికి సంబంధించింది? ఏ డిజేబుల్డ్ మ్యాన్ హూ హ్యాడ్ మేనేజ్డ్ టు అచీవ్ గ్రేట్ థింగ్స్ అండ్ హెల్ప్ అదర్స్. ఆప్షన్ బి, ఏ డిజేబుల్డ్ మ్యాన్ హూ హ్యాడ్ అచీవ్డ్ గ్రేట్ థింగ్స్ బట్ నాట్ హెల్ప్ అదర్స్. ఆప్షన్ సి, ఏ డిజేబుల్డ్ ఉమెన్ హూ హ్యాడ్ మేనేజ్డ్ టు అచీవ్ గ్రేట్ థింగ్స్ అండ్ హెల్ప్ అదర్స్. ఆప్షన్ డి, ఏ డిజేబుల్డ్ మ్యాన్ హూ హ్యాడ్ నాట్ అచీవ్డ్ గ్రేట్ థింగ్స్ బట్ హెల్ప్ అదర్స్. ఆ ఆర్టికల్ దేని గురించి ఉండే? A disabled man who had managed to achieve great things and helped others. Option A. And next, fourth question, how did Nick get inspired by the newspaper article? Newspaper article చదివిన తర్వాత Nick ఎలా ఇన్స్పైర్ అయ్యాడు? Nick decided to use his life to encourage other people and give them the courage. Nick ఏం డిసైడ్ అయ్యాడు? He decided to use his life to encourage other people and give them courage. Option A. And next, fifth question, I decided to be thankful for what I do have, not get angry about what I don't. What does this sentence tell about the speaker? ఇక్కడ మనకు ఒక సెంటెన్స్ ఇచ్చారు కదా, I decided to be thankful for what I do have, not get angry about what I don't. ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్ స్పీకర్ గురించి ఏం చెప్తుంది? ఆప్షన్ ఏ, ద స్పీకర్స్ పాజిటివ్ యాటిట్యూడ్. ఆప్షన్ బి, ద స్పీకర్స్ నెగటివ్ యాటిట్యూడ్. ఆప్షన్ సి, ద స్పీకర్స్ డిసప్పాయింటెడ్ మూడ్. ఆప్షన్ డి, ద స్పీకర్స్ హ్యూమరస్ యాటిట్యూడ్. ఆప్షన్ ఏ, ద స్పీకర్స్ పాజిటివ్ యాటిట్యూడ్.
And next, sixth question. The purpose of Nick's life is to give dash to others. What is the purpose of Nick's life? To give hope to others. Hope. The purpose of Nick's life is to give hope to others. Next question. How are the challenges useful in our life? మన లైఫ్లో ఛాలెంజెస్ ఎలా యూస్ఫుల్ అవుతాయి? ఛాలెంజెస్ are useful to strengthen our convictions. Option A. Eighth one. What type of text is this passage? This passage is a news article. Option B. Ninth question. Nick won the Australian Young Citizen of the Year Award. Nick won the Australian Young Citizen of the Year Award. ఎందుకు ఇచ్చారు Nick కి award? For his bravery and perseverance. Option B. For his bravery and perseverance, he won the Australian Young Citizen of the Year Award. 10th question. What helped Nick to do a 360-degree spin in the car seat? ట్రాఫిక్ లైట్ దగ్గర ఉన్నప్పుడు నిక్ కార్లో 360-degree spin చేశాడు. What helped him to do 360-degree spin? His limbless body. Option B. Section 2 is about vocabulary and grammar. Question number 11 to 15. This section contains 5 questions, 11 to 15. Read the passage given below. 5 of the words are underlined and numbered. Follow the direction and choose the correct answer from the given choices. ఇక్కడ మనకు ప్యాసేజ్లో కొన్ని అండర్లైన్ చేసిన వర్డ్స్ ఇచ్చారు, దాని పక్కన నెంబర్స్ ఉన్నాయి. సేమ్ అవే నెంబర్తో నెక్స్ట్ మనకి ఇక్కడ 5 క్వశ్చన్స్ ఉన్నాయి. వాళ్ళు ఎలా డైరెక్ట్ చేస్తే మనం వాటికి అలా ఆన్సర్ ఇవ్వాలి. ఫస్ట్ విల్ రీడ్ ప్యాసేజ్. Nick's father was a computer programmer and accountant, and he taught his little son how to type with his toe at just 6 years old. Underlined word is son. Nick's father was a computer programmer. Nick వాళ్ళ father ఒక computer programmer and also accountant. Nick వాళ్ళ father Nick 6 years ఉన్నప్పుడే తనకి ఎలా టైప్ చేయాలో నేర్పించాడు. ఇక్కడ అండర్లైన్ చేసిన వర్డ్ సన్ ఉంది. నంబర్ 11th క్వశ్చన్ ఏముంది చూడండి. ఇక్కడ రీప్లేస్ ద అండర్లైన్డ్ వర్డ్ విత్ ఏ కరెక్ట్ వన్. ఇక్కడ సన్ స్పెల్లింగ్ SUN ఇచ్చారు మనకి. ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ సన్ ఈస్ SON సన్. ఆప్షన్ A. His mom discovered a special plastic device that meant he could hold a pen and pencil. వాళ్ళ మమ్మీ ఏం తయారు చేసింది? ఒక స్పెషల్ ప్లాస్టిక్ డివైస్ తయారు చేసింది. దాంతో నిక్ పెన్ అండ్ పెన్సిల్ని హోల్డ్ చేయొచ్చు. ఇక్కడ డిస్కవర్డ్ ప్లేస్లో మనకి ఏం రావాలి? క్వశ్చన్ నెంబర్ 12. రీప్లేస్ ద అండర్లైన్డ్ వర్డ్ విత్ అ కరెక్ట్ వన్. డిస్కవర్డ్ ప్లేస్లో మనకి ఇన్వెంటెడ్ వస్తుంది. ఆప్షన్ A. ఆల్రెడీ ఉన్న వాటిని కనుక్కుంటే డిస్కవర్డ్ అంటాము. లేని దాన్ని కొత్తగా కనుక్కుంటే దాన్ని ఇన్వెంటెడ్ అని అంటాం. వాళ్ళ మమ్మీ కొత్తది కనుక్కున్నది కాబట్టి డిస్కవర్డ్ కాదు, ఇక్కడ హిస్ మామ్ ఇన్వెంటెడ్ అని రావాలి. సో 12th ఆన్సర్ ఈస్ ఆప్షన్ A, ఇన్వెంటెడ్. నెక్స్ట్, డిస్పైట్ ద రిస్క్ ఆఫ్ బీయింగ్ బలీడ్, హిస్ పేరెంట్ ఇన్సిస్టెడ్ నిక్ బై అటెండింగ్ మెయిన్ స్ట్రీమ్ స్కూల్. 13th క్వశ్చన్. రీప్లేస్ ద అండర్లైన్డ్ వర్డ్ విత్ ఎ సూటబుల్ వన్. ఇక్కడ బై ఉంది, 13th అండర్లైన్డ్ వర్డ్. బట్ ఇక్కడ ఏమొస్తుంది మనకి? డిస్పైట్ ద రిస్క్ ఆఫ్ బీయింగ్ బలీడ్, హిస్ పేరెంట్స్ ఇన్సిస్టెడ్ నిక్ ఆన్. ఆప్షన్ A. నిక్ ఆన్ అటెండింగ్ మెయిన్ స్ట్రీమ్ స్కూల్. ఇక్కడ మనకి ప్రిపోజిషన్ ఆన్ వస్తుంది. ఆప్షన్ A. It was the best decision they could have made for me, adds Nick, who later achieved a degree in financial planning and real estate. Underlined word is achieved and the number 14. So 14th question ఏముంది ఇక్కడ? Write the word that gives the same meaning in the context. Underline చేసిన word achieved. Achieved కి సేమ్ మీనింగ్ వచ్చే వర్డ్ ఏంటి? ఇక్కడ మనకి achieved ఉంది. అచీవ్డ్ అంటే క్యారీడ్ అవుట్ సక్సెస్ఫుల్లీ వస్తుంది మీనింగ్.
అండ్ అకంప్లిష్డ్ ఆల్సో వస్తుంది. సో బోత్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్. ఆప్షన్ సి, బోత్ ఏ అండ్ బి. It was very hard but gave me independence. Write the antonym of the underlined word. ఇక్కడ అండర్లైన్డ్ వర్డ్ ఏముంది? ఇండిపెండెన్స్. 15th క్వశ్చన్. అక్కడ అండర్లైన్ చేస్తున్న వర్డ్కి మనం యాంటోనిమ్ రాయాలి. యాంటోనిమ్ అంటే ఏంటి? ఆపోజిట్ వర్డ్. ఇండిపెండెన్స్కి ఆపోజిట్ వర్డ్ ఏంటి? డిపెండెన్స్. ఆప్షన్ సి. నెక్స్ట్ సెక్షన్ 3 ఎడిటింగ్. క్వశ్చన్ నెంబర్ 16 to 20. దీంట్లో కూడా 5 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రమ్ 16 to 20. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్. ఈచ్ ఆఫ్ ద నెంబర్డ్ సెంటెన్సెస్ ఫ్రమ్ 16 to 20 హ్యాస్ అన్ ఎర్రర్. ఇక్కడ ఈచ్ సెంటెన్స్, నెంబర్డ్ ఉన్న సెంటెన్సెస్లో కొన్ని ఎర్రర్స్ ఉంటాయి, వాటిని మనం కరెక్ట్ చేయాలి. నిక్, హూ వాస్ టీజ్డ్ అండ్ బలీడ్, had an electric wheelchair for mobility and a team of carers to help him. I was deep depressed when I was 8 years old, he said. ఇక్కడ 16 నంబర్ ఉంది అండ్ సెంటెన్స్ ఏముంది? I was deep depressed when I was 8 years old, he said. I went to my mom crying and told her I wanted to kill myself. ఇక్కడ 16th క్వశ్చన్ ఏముందో చూద్దాం. I was deep depressed when I was 8 years old, he said. దీంట్లో మిస్టేక్ ఉందంట, మనం కరెక్ట్ సెంటెన్స్ ఏమొస్తుందో రాయాలి. I was deeply depressed. ఇక్కడ ఏమొస్తుంది మనకి? డీప్ ప్లేస్లో డీప్లీ వస్తుంది. కరెక్ట్ ఆప్షన్ ఏంటి? ఆప్షన్ ఏ. I was deeply depressed when I was 8 years old, he said. I felt cold and bitter. Next 17 number. I hated God at doing this to me and was terrified of what would happen when my parents were there to look after me. 17th sentence ఏమిచ్చారు ఇక్కడ? I hated God at doing this to me. ఈ సెంటెన్స్లో ఎర్రర్ ఏముంది మనం ఫైండ్ చేయాలి. I hated God at doing this to me. ఇక్కడ ఎట్ అనే ప్రిపోజిషన్ రాదు, ఫర్ అనే ప్రిపోజిషన్ వస్తుంది. I hated God for doing this to me. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటి? ఆప్షన్ బి. I hated God for doing this to me. And next 18. I brushed my teeth with a wall mounted brush and washed my hair with pump and action soap. But there was so much that was impossible for me. నీకు తనంతట తాను బ్రష్ చేసుకుంటుండే and he could wash his hair with pump and action soap. 18th క్వశ్చన్ ఏమిచ్చారు? I brushed my own teeth with a wall mounted brush. ఈ సెంటెన్స్లో మిస్టేక్ ఉందని మనకి ఈజీగా అర్థమైపోతుంది, బికాస్ ఆ సెంటెన్స్లో ఉన్న వర్డ్స్ కొన్ని అటు ఇటుగా ఉన్నాయి. ఇక్కడ ఏం రావాలి? కుడ్ అనేది మనకి ముందు రావాలి. I could brush my own teeth with a wall mounted brush. ఆప్షన్ C. I could brush my own teeth with a wall mounted brush. And next sentence. From age 10, Nick tried to drown himself in a bath, but luckily the attempt was unsuccessful. I felt there was no purpose when you lack purpose and strength. It is hard to hold on, he said. 19th number ఉన్న సెంటెన్స్ ఏముంది ఇక్కడ? From age 10, Nick tried to drown himself in the bath, but luckily the attempt was unsuccessful. ఇక్కడ ఫ్రమ్ ప్రిపోజిషన్ కాకుండా ఏం రావాలి మనకి? ఫ్రమ్ ఏజ్ 10 అంటే ఏజ్ 10 నుంచి ఆయన ట్రై చేస్తూనే ఉన్నట్టు, కానీ కరెక్ట్ సెంటెన్స్ ఏంటి? ఏజ్ 10 ఉన్నప్పుడు he tried to drown himself in the bath. సో ఇక్కడ ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ బదులు ఎట్ అనే ప్రిపోజిషన్ రావాలి. ఆయన 10 years ఏజ్ ఉన్నప్పుడు ట్రై చేసిండు కాబట్టి ఎట్ ఏజ్ 10 అని వస్తుంది. ఆ 10 years ఏజ్ నుంచి ట్రై చేస్తూనే ఉంటే ఫ్రమ్ ఏజ్ 10 అని వస్తుంది. బట్ హీ ట్రైడ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 10 years ఉన్నప్పుడు మాత్రమే హీ ట్రైడ్ టు డ్రౌన్ హిమ్సెల్ఫ్. సో ఇక్కడ ఫ్రమ్ ప్రిపోజిషన్ బదులు అట్ ప్రిపోజిషన్ని యూజ్ చేసుకోవాలి. ఆప్షన్ ఏ. ఎట్ ఏజ్ 10 Nick tried to drown himself in the bath, but luckily the attempt was
unsuccessful. And the last one, 20. But with the help of his religion, friends and family, Nick managed to pull through to become an international symbol of triumph over adversity. వాళ్ళ religion, friends and family help వల్ల he become international symbol of triumph over adversity. And the sentence is, Nick managed to pull through to become an international symbol of triumph over adversity. ఈ సెంటెన్స్ లో మిస్టేక్ ఏముంది మనకి? ఏ ఇంటర్నేషనల్ సింబల్, ఇంటర్నేషనల్ అనేది వొవెల్ సౌండింగ్ ఉంది కాబట్టి దాని ముందు ఆర్టికల్ ఏమొస్తుంది? యాన్ అనే ఆర్టికల్ వస్తుంది. వొవెల్ సౌండింగ్స్ ఉన్న వర్డ్కి ముందు యాన్ ఆర్టికల్ వస్తుంది, కానీ ఇక్కడ మనకి ఏ ఆర్టికల్ ఇచ్చారు. సో దిస్ ఈజ్ ద మిస్టేక్. Option A is the correct one. Nick managed to pull through to become an international symbol of triumph over adversity. Option A is the correct one. Worksheet 5 we will discuss in next video.